నాచారంలోని వెస్లికో ఎడ్యుకేషన్ స్కూల్ కు రహదారి ఇవ్వాలని నాచారం చౌరస్తాలో పూర్వ విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టారు. స్కూల్ కి దారి కావాలని నినాదాలు చేశారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ కొంతమంది భూ కబ్జాదారులు వెస్లీ స్కూల్ ప్రధాన రహదారిని కబ్జా చేసి బహుళ అంతస్తులో నిర్మిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై జోనల్ కమిషనర్ కు శ్రీనివాస్ యాదవ్ కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, భూ కబ్జాదారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపు 50వ బ్యాచ్ ఇప్పుడు ఇది 96వ బ్యాచ్. అయితే ఈ స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా చాలామంది విద్యావంతులను అందించినటువంటి మంచి స్కూల్ ఇది. దీనికి దారి లేకపోవడము చాలా ఒక విషాదకరమైనటువంటి విషయం. అడిగితే 25 ఫీట్ల రోడ్డు ఇవ్వడానికి ఇంత పెద్ద రాద్ధాంతం చేసి ఈ విధంగా చేయడము, రాజకీయాలు చేయడం, విద్య దగ్గర చేయకపోవడం కరెక్ట్ కాదని, మరి విద్యాదానం చేయమని చెప్పేసి మరి దారులు మూసేసి చదువుకోకుండా పల్లెటూళ్ళలో లేము. మనం గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నాం. ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి దాంట్లో ఒక 25 ఫీట్ రోడ్ వదలడానికి పిల్లలందరూ కూడా చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి కాలనీ వాసులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి మరి అధికారులకు తెలియజేస్తున్నాం, స్థానిక ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి, ఉన్నటువంటి పార్టీ నాయకులందరికీ మరి ప్రతి ఒక్కరు కూడా విన్నమించుకునేది ఒకటే ఒక మాట ఏంటంటే, కనీసం మాకు కనెక్టింగ్ రోడ్, స్కూల్ నుంచి బయటకు వచ్చిన కనెక్టింగ్ రోడ్ కావాలి. దానికోసం మేము పోరాడుతున్నాం. దయచేసి ఈ విషయాన్ని స్పందించాలని అధికారులను కోరుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ అందరం కలిసి అన్ని పార్టీల మద్దతుతో ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. గత 5 నెలలుగా స్కూల్కి దారి బంద్ అయిపోయింది. మరి ఆ ప్లేస్లో ఇద్దరు అతను ఓనర్ పరశురామ్ యాదవ్ గారు నాదని చెప్పి అక్కడ బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. మరి అది మేము ఓపెన్ ప్లేస్ అని చెప్పని మేము ఈ రోజు మేము అనుకున్నాం. దాన్ని వాళ్ళు వాళ్ళ ఓపెన్ ప్లేస్ను ఓనర్ ప్లాట్గా వాళ్ళు చూపిస్తూ మరి అక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. దాని విషయంలో మేము 5 నెలల నుంచి కూడా తిరిగిన ఆఫీస్ లేదు. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వరకు కలెక్టర్ వరకు కూడా తిరిగాము. ఇప్పుడు డీసీ నుంచి కూడా హెడ్ ఆఫీస్ వరకు కూడా మేము 2 సార్లు 3 సార్లు ఏర్పాట్లు ఇవ్వడం జరిగింది. అయినా కూడా స్పందన లేదు. అక్కడ మొత్తం అక్కడ జోనల్ ఆఫీస్లో ఏసీకి డబ్బులు తిని ఆయన మొత్తం మేనేజ్ చేస్తున్నాడు. జోనల్ కమిషనర్ కూడా మిస్గైడ్ చేస్తున్నాడు. మేము చాలాసార్లు చెప్తే ఆయన ఏమంటాడు, ఫైల్ హెడ్ ఆఫీస్లో ఉందని ఆయన చెప్తాడు. ఆ ఫైల్ ఈయన ఏసీ దగ్గరనే ఉన్నది. ఆ ఫైల్ ఆ విషయం కూడా మేము గట్టిగా చెప్పడం జరిగింది. ఆఖరికి మొన్న ఇద్దరు కలిసి జోనల్ కమిషనర్ హెడ్ ఆఫీస్ ఇద్దరు కలిసి కూడా మేము ఇమీడియట్గా రేపు పంపించడానికి కూలగొట్టడం ఇన్స్పెక్షన్ చేసి అని చెప్పింది. తెల్లారే ఆయన జోనల్ కమిషనర్ లీవ్ పెట్టుకున్నాడు. మరి ఎవరు ఫోర్స్ ఉందో ఎవరితో తెలియదు. వీళ్ళు కావాలని అధికారులు కూడా వాళ్ళకి తప్పుగా పట్టిస్తున్నారు. మొన్న 2 రోజులు ఏం ఉండదు, అది కూలిపోతుంది చెప్తున్నారు.